ధ్యానానికి ఒక నిర్దిష్ట సమయం కేటాయించాలి అన్నదానికి కారణం అది నీలో ఒక స్వయంచాలితమైన జీవగడియారాన్ని తయారు చేస్తుంది. ఈ విషయంలో ఒక రష్యన్ శాస్త్రవేత్త కుక్కలపై ఒక ప్రయోగం చేశారు. వాటికి ఒక నిర్దిష్టమైన సమయంలో ఆహారం ఇవ్వటం అలవాటు చేశాడు. ఒకరోజు ఆ సమయానికి ఆహారం వాటికి ఇవ్వలేదు. అయినా అవి సమయానికి హాజరై ఆహారం కోసం ఎదురు చూస్తూ తమ నోటిలో నుండి లాలాజలాన్ని ఏకధారగా కార్చనారంభించాయి. అలాగే మనం నిర్ణీత సమయానికి ధ్యానం చేస్తూ ఉంటే మన హృదయం ఒక్కరోజు ధ్యానం ఆపిన విపరీతమైన ఆవేదనకు గురవుతుంది. మాస్టరు కూడా ఆ సమయానికి తను ప్రసారం చేస్తూ మనపై దివ్యస్థితులను కురిపించటానికి ఆటంకం జరుగుతుంది.